చోరీలు చేసిన దొంగలను అమలాపురం పోలీసులు పట్టుకున్నారు. రూరల్ పరిధిలోని దేవాలయాల్లో జరిగిన చోరీ కేసులను నెల రోజుల వ్యవధిలోనే ఛేదించారు. దోపిడీలకు పాల్పడ్డ కాసరాజు, తిరుపతి రాజులను పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 కేజీల బంగారం, 3,500 రూపాయల నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో అంటే అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సౌరపాలెం అనే గ్రామంలో ఒక సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది. ఆ గుడిలో గత నెల 28వ తారీఖు అంటే ఫిబ్రవరి 28వ తారీఖు రాత్రి ఒక దొంగతనం ఒకటి జరిగింది. ఆ దొంగతనంలో స్వామివారికి సంబంధించినటువంటి వెండి ఆభరణాలు సుమారుగా 5 కేజీల 10 గ్రాముల 620 మిల్లీగ్రాములు ఉన్నటువంటి వెండి ఆభరణాలని దొంగిలించడం జరిగింది. అలాగే అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సామంతపురు అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో కూడా అదే దొంగలు 4 కేజీల 500 గ్రాముల వెండి ఆభరణాలని దొంగతనం చేయడం జరిగింది రాత్రిపూట.